నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. సత్తెనపల్లిలో వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్త నాగమల్లేశ్వరరావు చనిపోయారు. ఆయన విగ్రహ ప్రతిష్టాపన చేయాలి, అందుకే జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి వెళ్లాలనుకుంటున్నారు. కానీ కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా అసూయతో అక్కసుతో ఆయన పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది వైసీపీ వాళ్ళు గత 2 రోజులుగా చేస్తున్నటువంటి హడావుడి. మరి అంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ నాగమల్లేశ్వరరావు ఎవరు? ఇతని విగ్రహ ప్రతిష్టాపన చేయాల్సినటువంటి గొప్ప వ్యక్తి. అసలు ఇతను చనిపోయి ఎంతకాలం అవుతోంది? వైసీపీ ఎందుకు మరి ఈయనపై అంత రాద్ధాంతం చేయడానికి వెళ్తోంది? అలాగే మరి స్వయంగా జగన్మోహన్ రెడ్డి దీనికోసం వెళ్ళడాన్ని ఏ విధంగా చూడొచ్చు అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి ఒకళ్ళు చనిపోయారు. వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి. అతను కేవలం పోలీసుల ఒత్తిడి, వాళ్ళ బలవంతం వల్లే చనిపోయారు. సో ఆయన విగ్రహ ప్రతిష్టాపన చేయాలి, వాళ్ళని పరామర్శించి కుటుంబాన్ని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. మరి ఎంతోమంది ప్రముఖులను మనం చూసాం. ప్రజావేదికని కూలగొట్టారు, అంబేద్కర్ విదేశీ విద్య పేరు మార్చారు. మరి వాళ్ళకన్నా గొప్ప వ్యక్తి అంటారా ఈ నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి? అసలు మరి ఈయన ఎవరు? ఈయన ఎప్పుడు చనిపోయారు? వైసీపీ ఎందుకు దీన్ని కావాలని చెప్పి ఇప్పుడు తెర మీదకి తీసుకొస్తుంది? దురదృష్టం ఏంటంటే ఇదివరకు ఏదో స్వాతంత్ర సమర యోధులకి వాళ్ళకి వీళ్ళకి విగ్రహాలు పెట్టేవాడు. ఇప్పుడు క్రిమినల్స్కి పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది కూడా ఇదే. దీన్నే ఎంకరేజ్ చేస్తాడు. ఇటువంటి విషయాలని బాగా ఎంకరేజ్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఇతను నాగమల్లేశ్వరరావు అనే అతను అసలు ఎప్పుడు చనిపోయాడు తెలుసా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే చచ్చిపోయాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పటికి ఇంకా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారమే చేయలే. ఇతనికి ఈ నాగమల్లేశ్వరరావుకి జగన్మోహన్ రెడ్డి అంటే అపరిమితమైన అభిమానం. అంటే దాదాపుగా క్రిమినల్స్ అందరికీ జగన్ అంటే ఇష్టమే కదా. ఈ నాగమల్లేశ్వరరావు అనే అతని మీద పాత కేసులు కూడా ఉన్నాయి, 2-3 కేసులు కూడా ఉన్నాయి. ఇతను ఆ ఊళ్ళో ఒక 30-35 ఎకరాలు ఏదో ల్యాండ్ లార్డు. అంటే ఇతనికి ఏమీ లేదు, వాళ్ళ నాన్నకు ఉండేది. సో ఆ ల్యాండ్ లార్డు కావడంతో ఆ ఊళ్ళో పెత్తనం చేస్తూ తిరుగుతాడు, మొత్తం అందరినీ కూడగట్టుకుంటాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇతను చాలా నమ్మకంగా పనిచేస్తూ వచ్చాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పని చేసుకో, నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేసుకో, ఆయన ఇంట్లో సేవ చేయి, ఎవరికీ అభ్యంతరం ఉండదు. ఇతను ఆ ఊళ్ళో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద అటాకులు చేసేవాడు, చాలా దారుణమైన ఇది చేసేవాడు, వాళ్ళందరినీ కూడా కట్టడి చేసేవాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇతని ఆగడాలు మరీ మితిమీరిపోయినాయి. దాంతో ఆ ఊర్లో అంతా కూడా ఏంటంటే పరుగుల కుటుంబాలు మిగిలినవన్నీ కూడా. అందుకని వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కాదు. అప్పుడు వాటితో మనకెందుకులే అని దూరంగానే ఉండేవి. ఇతని పెళ్ళైంది, పిల్లలు కూడా ఉన్నారు. ఇతను ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు. జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాడు, 175కి 175 సీట్లు గెలుస్తాడు అని ఇతనికి బలమైన నమ్మకం. ఈ నాగమల్లేశ్వరరావు ఆ నమ్మకంతో ఏం చేశాడు అంటే బెట్టింగులు కాశాడు. ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా, పోలింగ్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ జరగడానికి చాలా టైం ఉంది కదా, ఆ గ్యాప్లో ఇతను బెట్టింగులు కాశాడు. మొత్తం దాదాపు 4 నుంచి 5 కోట్ల రూపాయల బెట్టింగులు కాశాడు. ఇతను ఎవరెవరికి కాశాడో బెట్టింగులు తెలియదు. ఒక్క కేసు మాత్రం రిజిస్టర్ అయి ఉన్నది. ఒక్క కేసు ఇతను ఎవరికి బెట్టింగ్, ఒక 10 లక్షల రూపాయలు బెట్టింగ్ కాశాడు. ఆ కేసు ఒక్కటి రిజిస్టర్ అయి ఉంది, పోలీసుల దగ్గర సమాచారం ఉన్నది. ఇతను చాలా వైలెంట్ నాయకుడు కాబట్టి ఇతను ఏం చేశారంటే పోలీసులు 3, 4, 5 తారీఖుల్లో, ఇప్పుడు 2024 జూన్లో, అంటే కౌంటింగ్ జరగటానికి ముందు రోజు పోలీసులు ఒక 33 మందిని పిలిచారు పోలీస్ స్టేషన్కి రమ్మని. ఎవరైతే ట్రబుల్ మేకర్స్ ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి 33 మందిని రమ్మన్నారు. 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు ఈ 3 రోజులు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 దాకా మీరు ఇక్కడ కూర్చోండి అని చెప్పి పోలీస్ స్టేషన్ ఆవరణలో కుర్చీలు వేసి కూర్చోబెట్టారు. సహజంగా జరిగేదే కదా సార్. ఎక్కడైనా ఏ పోలీస్ స్టేషన్లోనే అదే చేస్తారు. వాళ్ళని లోపల కూర్చోబెట్టారు, బయట కుర్చీలు వేసి కూర్చోబెట్టారు. మీరు అక్కడ కూర్చోండి, సాయంత్రం 5కి వెళ్ళిపోండి. అంటే ఎందుకు అంటే మీరు ట్రబుల్ మేకర్స్ కాబట్టి అని పోలీసులు. అప్పుడు గవర్నమెంట్ ఎవరిది ఉంది? జగన్మోహన్ రెడ్డి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. వీళ్ళు 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు ఇచ్చారు. ఈ నాగమల్లేశ్వరరావు 6వ తారీఖు పురుగుల మందు ఆగాడు. రిజల్ట్ ఎప్పుడు వచ్చింది? కౌంటింగ్ ఎప్పుడు అయింది? 4వ తారీఖు అయింది.
జగన్మోహన్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ ఓడిపోయాడు, 11 సీట్లకి పరిమితం అయిపోయాడు. ఇతను ఏం చేశాడు? బెట్టింగులు కాశాడు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని బెట్టింగులు కాశారు. ఈ బెట్టింగులు కాసిన వ్యక్తికి 4వ తారీఖు కల్లా తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, ఇంకా లేడు. 30 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలేద్దాం అనుకున్నాడు. క్రిమినల్స్ అందరినీ ఎంకరేజ్ చేశాడు. రకరకాల పనులు చేసిన జగన్మోహన్ రెడ్డి లేడు, ముఖ్యమంత్రిగా ఓడిపోయాడు. ఇంకా ముఖ్యమంత్రి అవుతాడో లేడో తెలియదు. నిరాశ, నిస్పృహ. ఇంకోవైపు ఏమో బెట్టింగులు కాశాడు. ఆ బెట్టింగుల్లో డబ్బులన్నీ ఎవడదేవాలి, ఎవడివ్వాలి? ఇతనికి ల్యాండ్ ఉందని కదా వాళ్ళు బెట్టింగులు కాసేవాళ్ళు కూడా ఒప్పుకున్నది. ఇంటికి వెళ్ళాడు, అడిగాడు. వాళ్ళ కంబైన్డ్ ఫ్యామిలీ, అంటే వాళ్ళ నాన్నకి ఆస్తి ఉండేది. ఇతనికి ఒక తమ్ముడు ఉన్నాడు. అతను గుంటూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నాడు. నా ఆస్తి నాకు మంచి ఇవ్వమని అడిగినట్టున్నాడు. ఏ తండ్రి ఒప్పుకుంటాడు? ఒప్పుకోడు కదా. లేదు నీకు ఇస్తే నువ్వు బెట్టింగులు కాస్తావని మరి అతనికి తెలిసినట్టుంది. వాళ్ళ తండ్రి పేరు వెంకటేశ్వర్లు. అతను ఏం చేశాడంటే నేను నీకు ఆస్తులు పంచివ్వటం కుదరదు అని చెప్పి ఏదో చెప్పినట్టు ఉన్నాడు. మనకు తెలియదు, అంటే వాళ్ళ ఇంట్లో జరిగింది మనకెట తెలుస్తుంది. దాంతో ఇతను వేరే గత్యంతరం లేక 6వ తారీఖు పురుగుల మందు తాగాడు. 6వ తారీఖు పురుగుల మందు తాగి చచ్చిపోయినప్పుడు 9వ తారీఖు చచ్చిపోయాడు, ఆసుపత్రిలో చచ్చిపోయాడు. 6వ తారీఖు పురుగుల మందు తాగి 9వ తారీఖు చనిపోయిన తర్వాత ఆ బెట్టింగ్ వాళ్ళు ఊరుకోరు కదా, వాళ్ళు డబ్బులు అడుగుతూ ఉంటే ఈ బెట్టింగ్ కోట సాంబా, మరిశెట్టి రామసైదులు, చిమట కందులు ఏదో ఉంది, బెల్లం సాంబయ్య, వీళ్ళందరూ కూడా లోకల్ కుర్రాళ్ళు, అదే ఊరికి సంబంధించిన వాళ్ళు. అందుకని ఇతను చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న వెంకటేశ్వర్లు 10 లక్షలు తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేశాడు. మిగిలిన వాళ్ళందరూ ఆ ఊరు వాళ్ళు కాదేమో మనకు తెలియదు. అందుకని వాళ్ళకి సెటిల్ చేసినట్టు ఏం చేసినట్టు కూడా పోలీసుల దగ్గర సమాచారం లేదు. నేను చెప్తున్నది పోలీసులు సేకరించిన సమాచారం ఇప్పుడు కాదు, సంవత్సరం కిందట జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన విషయాలు నేను ఇప్పుడు మీకు చెప్తున్నవి. 10 లక్షలు వాళ్ళ నాన్న అతనికి కట్టేశాడు. ఈ చెప్పిన పేర్లు చెప్పాను కదా వాళ్ళకి. అక్కడ నరసరావుపేట పార్లమెంటు సభ్యుడిగా అనిల్ కుమార్ యాదవ్ అనే వైసీపీ లీడర్ పోటీ చేశాడు. అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు అతను తీసుకొచ్చి నరసరావుపేట పార్లమెంట్కి నిలబెట్టాడు. అనిల్ కుమార్ యాదవ్ నోన్ ఫర్ హిజ్ బెట్టింగ్ బ్యాచ్, అంటే క్రికెట్, ఐపీఎల్, ఈ బెట్టింగ్లు ఇవన్నీ వీటిట్లో అతను నిష్ణాతుడు, గ్యాంగులు మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అతను నరసరావుపేటలో పోటీ చేసినప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గెలుస్తాడు, జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, వాళ్ళు గెలుస్తారు, వీళ్ళు గెలుస్తారని వాళ్ళు మొత్తం ఇన్ఫర్మేషన్ని పంపు చేశారు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి అంటే పోలింగ్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చే లోపల కౌంటింగ్ రోజు మధ్యలో జగన్మోహన్ రెడ్డి లండన్ ఎక్కడికో వెళ్ళాడు, విదేశీ పర్యటనకి వెళ్ళాడు. విదేశీ పర్యటనకి వెళ్ళటానికి ముందర ఐపాక్ బృందంతో ఫోటో తీయించుకొని రిలీజ్ చేశాడు. ఐపాక్ బృందానికి చెప్పాడు, ఐపాకే సర్వే చేసే సంస్థ, అంటే జగన్మోహన్ రెడ్డికి స్ట్రాటజీ, ఎన్నికల వ్యూహం ఇచ్చిన సంస్థ కదా. అటువంటి సంస్థ వాళ్ళతోటి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడంటే 151 కన్నా ఎక్కువ వస్తున్నాయి మనకని వాళ్ళకి చెప్పాడు. వాళ్ళందరూ చప్పట్లు కొట్టారు, మేము సర్వేలో మాకు ఇదే వచ్చిందని. ఒక 10-20 సర్వే సంస్థలు వాళ్ళు చేయించారు అని బోగస్ అనుకో, అది వేరే విషయం. కానీ ఆ సర్వే సంస్థలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోతున్నాడు, కూటమి మొత్తానికి 50-60 దగ్గర ఆగిపోతాయని ప్రచారం చేశారు. సర్వే రిజల్ట్స్ రిలీజ్ చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ఏం చెప్పాడు? విశాఖపట్నంలో మా ప్రమాణ స్వీకారం అని చెప్పాడు. సాక్షి టీవీలో వాడేవాడు యాంకర్ ఒకడు ఉంటాడు, ఈశ్వర్ అని, వాడేం చెప్పాడు? పెట్టండి డీజేలు, కొట్టండి ఏదో చెప్పాడు. 11వ తారీఖు జగనన్న ప్రమాణ స్వీకారం అని. ఇవన్నీ చూసి ఇతను బెట్టింగులు కాశాడు. బెట్టింగులో ఓడిపోయాడు. జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చినాయి, ముఖ్యమంత్రి కాల. డబ్బులు రిటర్న్ కట్టాలి. నాగమల్లేశ్వరరావు మరణానికి కారణం ఎవరు మీరు చెప్పండి? ఎవరైతే ఆయన్ని డబ్బులు పెట్టడానికి ఇన్ఫ్లుయెన్స్ చేశారో వాళ్ళే అవుతారు కదా. అవును. జగన్మోహన్ రెడ్డి స్వయంగా నేను మొత్తం 151 కన్నా ఎక్కువ గెలుస్తున్నానని చెప్పటం, తప్పుడు సర్వే రిపోర్ట్లు రిలీజ్ చేయటం, సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి 1కి 10 సార్లు ప్రెస్లో చెప్పటం, సాక్షి టీవీలో ప్రచారం చేయటం, దీంతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నాగమల్లేశ్వరరావు బెట్టింగులు కాశాడు. బెట్టింగుల్లో ఓడిపోయాడు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడంతో బెట్టింగుల్లో ఇతను ఓడిపోయాడు. బెట్టింగ్ కాయడమే పెద్ద తప్పు కదా సార్. బెట్టింగ్ కాయటమే నేరం కదా. అటువంటిది బెట్టింగ్లు ఎంకరేజ్ చేసేలాగా ప్రవర్తించిన జగన్మోహన్ రెడ్డి నాగమల్లేశ్వరరావు చచ్చిపోయినప్పుడు 9వ తారీఖు జూను 2024 సంవత్సరంలో 2024లో జూన్లో
ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చనిపోయిన వ్యక్తిని ఈ రోజున వెళ్ళి పరామర్శిస్తాడా? ఈ రోజున ఎందుకు వెళ్తున్నావు? నువ్వు వెళ్ళటానికి ముందు 3 రోజుల ముందర ఈ పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఏం చెప్పారో తెలుసా? రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నది, రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల నాగమల్లేశ్వరరావు చనిపోయాడని చెప్తున్నారు. ఏంటి తప్పుడు ప్రచారం? రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటి? అతను చనిపోయింది ఎప్పుడు? నువ్వు తీసుకొచ్చి నువ్వు తప్పుడు ప్రచారం చేయటం వల్ల, నువ్వు తప్పుడు హోప్స్ క్రియేట్ చేయటం వల్ల, బెట్టింగ్లు నువ్వు పెంచటం వల్ల నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే కూటమి ప్రభుత్వానికి ఏం సంబంధం? చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసింది ఎప్పుడు? ఇతను చనిపోయి 6వ తారీఖు పురుగుల మందు తాగాడు, 9వ తారీఖు చచ్చిపోయాడు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసింది 12వ తారీఖు. ఇది జగన్మోహన్ రెడ్డి నాటకం. జగన్మోహన్ రెడ్డి అన్ని మొత్తం చూసాం కదా మనం. సంవత్సరంలో క్రిమినల్స్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి పరామర్శించి వస్తున్నాడు. నేరస్తుల్ని తెనాలి ఐతానగర్లో చూసాం కదా, ఆ నేరస్తుల్ని వెళ్ళి పరామర్శించి వచ్చాడు. వినుకొండలో చూసాం కదా, రౌడీ షీటర్లు 2 కొట్టుకొని వాడు ఒకడు చచ్చిపోయాడు. వీళ్ళిద్దరు, ఈ రౌడీ షీటర్లు ఇద్దరికి బాస్ ఒకడు ఉన్నాడు, పెద్ద రౌడీ షీటర్. వాడు ఇంకా వైసీపీలోనే ఉన్నాడు, ఇప్పటికే వైసీపీలోనే ఉన్నాడు. అంటే రౌడీ షీటర్ల బ్యాచ్. ఇక్కడ గంజాయి బ్యాచ్ తెనాలి ఐతానగర్లో. ఈ నాగమల్లేశ్వరరావు బెట్టింగులు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో బెట్టింగులు కాసుకొని ఆ డబ్బులు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవరికి సంబంధం ఉంది ఇందులో? మరి వేరే వ్యక్తుల ప్రమేయం ఉందా? ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రమేయమే ఉంది. అసలు విగ్రహ ప్రతిష్ఠ ఏంటి సార్? ఆయన ఊళ్ళో మంచి చేశాడా? ఊరి కోసం ఏమన్నా ప్రాణం అర్పించారా? ఊళ్ళో భారతదేశానికి స్వాతంత్రం తెచ్చాడు ఈ నాగమల్లేశ్వరరావు. భారతదేశానికి స్వాతంత్రం సముపార్జించి పెట్టాడు. ఏంటి ఈ వెర్రి తల్లలేంటి, వెర్రి వేషాలేంటి? విగ్రహం పెట్టుకుంటే పెట్టుకో, వాళ్ళ సొంత స్థలంలో పెట్టుకుంటున్నారేమో నాకు తెలియదు, కానీ విగ్రహం పెట్టుకుంటారా లేకపోతే ఏం చేసుకుంటారు? ఈ జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం ఏంటి? అయితే మీరు చెప్తున్న దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసేదే తప్పుడు పర్యటన, రాజకీయ అవసరాల కోసం చేస్తున్నట్టు క్లియర్గా తెలుస్తుంది. దానికి తోడు మళ్ళీ ఇప్పుడు ఆయన పర్యటనను అడ్డుకుంటుంది కూటమి ప్రభుత్వం అక్కస్తో అని చెప్పడం ఇంకా. ప్రతి చోటకి పొదిలి వెళ్ళాడు. అక్కడ ఏదో మహిళలు ఏదో ప్లకార్డులు పెట్టి, నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు రాజధాని మహిళల్ని వేశ్యలు అన్నావు, అంటే వేశ్యల రాజధాని అన్నావు, నువ్వు క్షమాపణ చెప్పు అని ప్లకార్డు పట్టుకొని ఉన్నారు. నువ్వు అది చూడు, నీ మనసు కరిగితే క్షమాపణ చెప్పు, రాజధాని మహిళలకి నేను క్షమాపణ చెప్తున్నానని చెప్పు. లేదు, నువ్వు అటువంటి మనిషివి కాదు, చేసిన తప్పును ఒప్పుకునే గుండె ధైర్యం నీకు లేదు, తలకాయ ఉంచుకొని వెళ్ళిపో. అంతేగాని ఆ మహిళల మీద రాళ్ల దాడి చేయించాడు. పోలీసులు గాయపడ్డారు, మహిళలు గాయపడ్డారు. అంటే పొదిలి నువ్వు వెళ్ళింది ఎందుకు? పొగాకు రైతులను పరామర్శించడానికి కదా. పొగాకు రైతులను పరామర్శించి మరి మహిళల మీద దాడి ఎందుకు చేసావు? అంటే నువ్వు వెళ్తావు, నువ్వు ఒక ఎజెండా పెట్టుకుంటావు. అందులో పొదిలి సంఘటనలో మీకు ఇంకొక చిన్న విషయం చెప్తా. ఎవడైనా అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం, ఇవి ఫ్లెక్సీలు. ఎవడైనా అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం, జగన్మోహన్ రెడ్డి బొమ్మేసి మీ అందరి అంతూ చూస్తాం, ఇవి ఆ ఫ్లెక్సీలు పెట్టేది. నువ్వు రాజకీయ పార్టీ నడుపుతున్నావా? నువ్వేమన్నా మాఫియా సామ్రాజ్యాన్ని నడుపుతున్నావా? తొక్కుకుంటూ పోతావా? ఎవరిని తొక్కుంటూ పోతావు? అంతు చూస్తావా? మళ్ళీ అధికారంలోకి వస్తే చంపేస్తావా? అటువంటి ఫ్లెక్సీలు పెట్టుకొని పొదిలి వెళ్ళాడు. మరి దీన్ని ఎలా చేయొచ్చా? రాష్ట్ర ప్రజలు చెప్పండి. తొక్కుకుంటూ పోతాం, చంపేసుకుంటూ పోతాం, మళ్ళీ 4 ఏళ్లలో మేమే అధికారంలోకి వస్తాం, మీ అందరినీ చంపేస్తామని చెప్పేవాడిని ఎలా చెయ్యాలా వద్దా రాష్ట్ర ప్రజలు నిర్ణయించండి. పోలీసులు అయితే ఇవ్వట్లేదు. 100 మందిని తీసుకొని వస్తే రా అని చెప్పారు. 100 మంది కాకపోతే 200 మంది. అంతేగాని మాస్ మొబిలైజేషన్ చేసుకొని ఎవడు అడ్డం వచ్చినా తొక్కుకుంటూ పో. నువ్వు తొక్కుకుంటూ పోయేది ఎవరికి? మంచి వాళ్ళని తొక్కుకుంటూ, నేరస్తుల్ని కాపాడుకుంటూ, నేరస్తులకి అంటే నేరస్తులు క్రిమినల్స్కి, ఎవరు క్రిమినల్స్? తురకా కిషోర్ లాంటి క్రిమినల్స్కి పదవులు ఇవ్వటం, వాళ్ళకి కాంట్రాక్టులు ఇచ్చి దోచిపెట్టడం. నువ్వు క్రిమినల్స్ని ఎంకరేజ్ చేసే ఈ క్రమంలో మంచి వాళ్ళని తొక్కుకుంటూ పోతావా? అందుకని ప్రజలు కూడా ఆలోచించాలి. ఈ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి పనులు చేస్తున్నాడో ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. చచ్చిపోయింది ఎప్పుడు? నాగమల్లేశ్వరరావు చచ్చిపోయింది జూన్ 9 లాస్ట్ ఇయర్. జగన్మోహన్ రెడ్డి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చచ్చిపోయిన వ్యక్తిని ఈ రోజున పరామర్శించడానికి వెళ్తున్నాడు. కపట నాటకాలు ఎన్ని ఆడుతున్నాడో జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.